Hey guys, welcome back again to another video. So video వచ్చేసరికి మార్నింగ్ 2:30కి స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 2:30. ఏం లేదు అంటే మేము చెప్పాము కదా బెంగళూరుకి వచ్చున్నాము, కౌశిక్ కూడా వస్తాడు అనేసి. సో నేను నైటే వచ్చాడు. సో ఇంకా మేమైతే ఇప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడం కారణం నంది హిల్స్కి వెళ్తున్నాం. సో ఇంకా మార్నింగ్ లేచాము, జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోయి బైక్ స్టార్ట్ చేసుకుని నంది హిల్స్కి బయలుదేరేస్తాం అన్నమాట. సో ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ వీడియో. సో గైస్ ఈడు వచ్చాడు, పెద్ద బాస్ ఎక్కాడు. ఉన్న దేనికని జరుగుతుంది ఒకసారి బక్స్ అంత 300-400 అది. అరే బక్సు మొన్న ఫీనిక్స్ మాల్ తీసుకెళ్తే 3000 అంటే గుండె ఆగిపోయింది వాడికి, సేమ్ టీ షర్ట్. సో గైస్ ఈడు వచ్చాడు, ఈయన్ని ఇంక పక్కింగ్ ఇక్కడికి అయితే లిటరల్లీ డౌటా. సో గైస్ ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయాము నంది హిల్స్కి. సో మార్నింగ్ 2:30 కాబట్టి ఇంకా ట్రాఫిక్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి సో ఇంకా తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మేము ఉన్న దగ్గర నుంచి 54 కిలోమీటర్స్. సో ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. దారిలో అయితే ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట. ఫ్లైట్ చూసారు మా మీద పోతుంది. పక్కన ఎయిర్పోర్ట్. సో ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చింది, ఇది 3వ ఫ్లైట్. మేము ఇప్పుడు ఉన్న వరకు చాలా స్లోగా వస్తుంది అనేది. ఇంతకుముందు పోయింది చాలా ఫాస్ట్గా వెళ్ళింది. అది మీకు యూట్యూబ్ స్టార్ట్లో పెడతాను మీకు. సో ఫైనల్ మేమైతే రీచ్ అయ్యాము. ఇప్పుడు మన తిరుమల ఎట్టు ఉంటుంది తెలుసా, శ్రీవారి మెట్టు కదా, అంతే విషయం. సేమ్ శ్రీవారి మెట్టే కదా, ఈ విధంగా ఆపేసేది బండి ముందర, ఆ విధంగా ఆపడి దుబ్బారు ఇక్కడ కూడా. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సో ఇంకో ఫైనల్గా వాళ్ళు అయితే గేట్లు ఎత్తేసారనమాట. గేట్ ఎత్తగానే అందరూ ఓని గాబరుగా పరిగెత్తారు అందరూ బండ్లు వేసుకొని. సో మేము కూడా ఇంకా తగ్గేదిలే అనేసి అంటూ మేము కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట పైకి, నేను విష్ణు. సో ఇంకా అప్పీల్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా ఈ టైంలో. ప్లస్ అది కాకుండా ఒక సర్టెన్ స్పీడ్ మెయింటైన్ చేయాలి. మేము ఎంటర్ అవ్వగానే ప్రతి ప్లేస్లోకి మంచు అనేది వస్తూ ఉందన్నమాట. చూడండి మంచు ఎంత కొడుతుందో మొహానికి, వెహికల్స్కి కానీ. ఆ మంచు చూసాను మీకే అర్థమవుతుంది ఎట్లా ఉంటుంది అనేసి. సో ఇంకా మంచు కూడా లెక్క చేయకుండానే ఫాస్ట్గా పైకి ఎక్కేసాము. సో ఇంకా మేమైతే ఇంకా ఫైనల్గా ఇంకా రీచ్ అవుతుందన్నాక ఇంకా ఫుల్ మంచు పడుతుంది. చూడండి మీరే ఎంత పొగలు వస్తున్నాయి, మంచు పొగలు. సో చాలా బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్. తిరుమల కూడా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు బైక్లో, ఫస్ట్ టైం నేను నంది హిల్స్లో చేశాను. ఫైనల్లీ వి రీచ్ నంది హిల్స్. కేరాంగుంది అసలు మామూలు చెప్పేసి సూపర్. మీకు ప్యాకేజ్ చూపిస్తుంది చూడండి, ఫుల్ మంచి కప్పేసి ఉంది అసలు, వేరే లెవెల్ అసలు. ఫస్ట్ ఇక్కడ ఆస్వాదిస్తున్నాడు.
సో ఇదన్నమాట, ఇదంతా కూడా మంచం ఉంది. సన్ రైజ్ కోసం వెయిటింగ్ మనంతా కూడా. చివరికి వచ్చి అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని పొద్దుతోనే ఇంకా మార్నింగ్ 6-6:30 అవ్వగానే సన్ రైజ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ చేసి ఇంకా దిగడమే. సో ఇంకా వ్యూకి లేట్ అవుతుంది అనేసి ఇక్కడ పైన బిల్డింగ్లో ఒక రెస్టారెంట్ ఉంది. సో నేనైతే బాదం మిల్క్ తాగాను, విష్ణు చాయ్ తాగాడు, మసాలా దోశ, నేను ఒక దోశ చెప్పుకున్నాను. వీడు ఏం చెప్పిన కాఫీ కౌశిక్ గాడేమో వాడు కూడా దోశ. సో ఇంకా తినేసి వ్యూ ఎంజాయ్ చేసుకొని సన్ రాగానే బయలుదేరేస్తాం మేము. వచ్చాడు చూడండి సర్వర్, వెయిటర్ టిప్ ఎంత కావాలి నీకు? ఫైనల్గా మన సైడ్ వచ్చేసాడు. కాకపోతే ఇదంతా క్లియర్ అవ్వాలన్నమాట మంచి అంతా. సో నైస్. కాకపోతే మంచి కవర్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మంచి ఒక వ్యూ పాయింట్ వస్తుంది. మిస్ట్ అంతా పోతుంది చూసారా, కింద విలేజ్. ఇది టౌన్ పైన ఈ కొండ ఉంది, నంది హిల్స్ అనేసి. బాగుంది. టైం 9 అవుతుంటే కూడా చలి తగ్గట్లేదు, అసలు ఎండ రావట్లేదు. సో ఫ్రెండ్స్ ఫైనలీ నంది హిల్స్ అయితే అయిపోయింది. సో మేము మార్నింగ్ 2:30కి బయలుదేరితే ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అవుతుంది. 10 రిటర్న్ అవుతుంది. చూడండి అసలు ఫస్ట్ నీకు ఎక్స్పీరియన్స్ చెప్పుకోవచ్చు నంది హిల్స్. ఫస్ట్ లో నువ్వు నడవలేక దిగావు, దాని తర్వాత బాగుంది. ఎవరిది హెల్మెట్ చూడండి ఒకసారి, నన్ను తెప్పించుకోవాలన్నమాట నేను. సో ఇప్పుడు వచ్చేసరికి ఈషా హిల్స్కి వెళ్తున్నాం. సో ఇంకా ఇక్కడ బండ్లు పెట్టాం కదా, అది అక్కడ ఉంది. సో ఇంకా తీసుకొని బయలుదేరి స్టార్ట్ అయిపోయి ఈషా హిల్స్కి అయితే మేము స్టార్ట్ అయిపోతాం. ఫక్ యూ బిచెస్. చూడండి ఏం వాళ్ళు అవి పద్ధతిలో చెప్పాలా. సో గైస్ ఫైనల్లీ మేమైతే ఈషా ఫౌండేషన్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా ప్లెజెంట్గా చాలా బాగుందన్నమాట ఇది. సో ఫ్రెండ్స్ అయితే వన్ ఆఫ్ మై డ్రీమ్ అనమాట. డ్రీమ్ అనేది ఒక బకెట్ లిస్ట్ నాకు ఇది ఉండే అనమాట. ఈ విధంగా ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలనేసి కోయంబత్తూర్కి వెళ్దాం అనుకున్నాను, కానీ లాస్ట్కి ఫైనల్గా చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలనేసి. సో ఫైనల్లీ సైవ పిలిపించుకున్నాడు. సో అందరూ ఫోటోషూట్, వీడు ఫోటోషూట్ సైడ్ వస్తలేరా, వీడు ఫోటోషూట్, అందరూ ఫోటోషూట్ తీసుకున్నారు. కానీ బాగుంది, ప్రశాంతంగా చాలా పెద్దది. సో ఇంక మేమైతే రిటర్న్ అయిపోయాం అన్నమాట. ఎందుకంటే ఇంక నైట్ పబ్కి వెళ్ళాలి, అలసిపోయాం ఫుల్గా. ఇంక రెస్ట్ చేసుకొని నైట్ పబ్కి వెళ్ళాలి. పబ్ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది.